వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం నిమ్మకాయ రసంని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు 4 నుంచి 5 వెల్లుల్లిపాయలని ఇలాగా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను జీలకర్ర పొడి వేసుకుందాము. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/4 స్పూను ఇంగువ. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. నేను కరివేపాకు బదులు కరివేపాకు పొడి వేస్తున్నాను. ఇది ఒక 1/2 స్పూను. ఇది కూడా కొద్దిగా వేగాలి. తర్వాత ఇందులో 3 కప్పులు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 5 నుంచి 6 స్పూన్లు కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూడండి, రసం మనకి మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రసంని పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 లెమన్ని పిండుకుందాము. కొంతమంది కొంచెం పుల్లగా రసం తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ నిమ్మకాయ రసం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేడి మీద నిమ్మ పులుసుని వేయకూడదు. అలా వేసినట్లయితే నిమ్మరసం చేదుగా అవుతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉన్నటువంటి నిమ్మకాయ రసం. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.